సార్ చెప్పండి, ఎలా ఉందనుకుంటున్నారండి కూటమి ప్రభుత్వం పాలన గురించి ఏం చెప్తారు? సార్ కూటమి ప్రభుత్వం పాలన గురించి మళ్ళీ చెప్తాను. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి నెల్లూరు జిల్లాకి ఈ రోజు ఆయన వస్తుంటే మేము దారి కూడా లేకుండా వచ్చే దారి కూడా బ్లాక్ చేసేసి ఎక్కడెక్కడ అడవుల్లోనో కంపల్లోనో పడి రావాల్సిన పరిస్థితి అయింది సార్. ఈ రోజు మాకు ఈ పరిస్థితి అసలు ఎప్పుడు మేము కూడా చూడలా. ఈ విధంగా నిర్బంధించడం, జనాన్ని రానికుండా చేయడం, ఇక్కడేదో పలసపడేటట్టుగా చేయడం, మనుషులు లేకుండా చేయడం, ఈ విధంగా చేస్తున్నారు సార్. మేము దొంగల కంటే హీనం అయిపోయాం సార్. ఈ రోజు మా రోడ్ల మీద తిరిగేదానికి కూడా మా పరిస్థితి ఎట్టుందంటే రోడ్డు మీద రాలేని పరిస్థితి. ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తు, బయటికి రానివ్వడం లేదు. ఏ ఊర్లో నుంచి చూసే చిన్న డొంక మీద కూడా రాని పరిస్థితి అయిపోయింది సార్. ఈ రోజు వైసీపీ వాళ్ళకి అలానే ఉండాలి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని యూజ్ చేసుకొని గత 5 ఏళ్ళు వాళ్ళు అరాచకం చేశారని చెబుతున్నారు టీడీపీ వాళ్ళంతా. సార్ అరాచకం చేసింది చేస్తుంటే ఈ విధంగా ఉండదు సార్. ఈ ప్రజల్లో ఈ అభిమానం ఉండదు. ఈ విధంగా దొడ్డులదారులు అయినా సరే ఎటువంటి కంపలైనా తుక్కొని రావాల్సిన పరిస్థితి కూడా ఉండదు సార్. ఎందుకంటే అభిమానం ఆ విధంగా జనంలో ఉంది. డబ్బులు అనేది ఎవడు ఒక్క రూపాయి కానీ అలాంటివి ఏమి లేవు సార్. మేము రావడం ఎందుకంటే మేము ఒక అభిమానంతో వీళ్ళు కాదు ఇంకెంతమంది ఆపినా నడిచేనా వచ్చేస్తాం. మేము యానించైనా నడిచేనా వచ్చేస్తాం. ఎందుకని మా అభిమానం సార్. అదే మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడి మీద ఉన్న అభిమానం. ఆయన చేసిన పనులు ఏం చేశాడా ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడంటే ఏమని చెప్తాం సార్. ఎన్ని లెక్కేసుకుంటారు మీరు? ప్రతి పేద కుటుంబం ఈ రోజు లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి ఇది మాత్రం అరాచకం సార్. ఇది ఎప్పుడో మా పెద్దోళ్ళు చెప్పేది గాంధీ మహాత్ముడు ఎప్పుడో గాంధీ మహాత్ముడు ఆయన చేసిందంట. ఇది ఉప్పు సత్యాగ్రహం ఏదో దొడ్డుదారుల 3-4 పోయేసి బ్రిటిష్ వాళ్ళ మీద చేసినారంట. కానీ ఆ దుస్థితి మాకు ఈ రోజు కలిగింది. కాబట్టి మేము చాలా బాధాకరంగా ఉన్నాం. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట కదా సార్. ఇటువంటి రెడ్ బుక్లు 100 వచ్చినా భయపడం. 100 వచ్చినా సరే మేము ఏ రోజు భయపడం. మేము ఆ రోజు భయపడం, ఈ రోజు భయపడం. జనాలు చూసి రాదు కదా, అభిమానం బయటకు రాదు కదా. ఎర్ర రంగు చూస్తేనే వైసీపీ వాళ్ళ ప్యాంటులు తడిచిపోతున్నాయి అంటున్నారు నారాలో. ఈ రోజు నెల్లూరు జిల్లా పర్యటనకి ఈ జనం చూస్తే పోసుకుంటున్నారు సార్. వాళ్ళు పోసుకుంటున్నారు. అదే వదిలింటే ఈ రోజు అందరినీ వదిలింటే నెల్లూరు జిల్లా జనమయం వైపు ఉండేదే. జనమయం ఆ జనమయం చూసి తట్టుకోలేము అని భయపడి ఈ విధంగా నిర్బంధం చేశారు సార్. అది సార్ అలా అయిపోయింది సార్. ఇబ్బందిగానే ఉంది ఆ లెక్కనైతే. చాలా ఇబ్బంది సార్. చాలా ఇబ్బందిగా ఉంది. మేము కనీసం మామూలుగా వచ్చేదానికి కూడా లేదు సార్. దొంగదారులు రావాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా మాకు నిర్బంధంగా చేసేస్తున్నాం.